బీహార్లో ఫస్ట్ టైం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది కూడా నవాడా డిస్ట్రిక్ట్ రజౌలి దగ్గర. టోటల్ కెపాసిటీ అరౌండ్ 2000 మెగావాట్స్ ఉంటుంది. అంటే చాలా స్టేట్స్ కి పవర్ సప్లై చేసే సత్తా ఉంటుంది. అసలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నార్మల్ గా పవర్ ప్లాంట్స్ లో కోల్ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ కోల్ కాదు, యురేనియం 235, ప్లూటోనియం 239 లాగా న్యూక్లియర్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తారు. రియాక్టర్స్ లోపల యురేనియం అటామ్స్ మీద న్యూట్రాన్స్ ని హిట్ చేస్తాయి. అప్పుడు ఆ అటామ్స్ బ్రేక్ అవుతాయి. ఈ ప్రాసెస్ ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు. అటామ్స్ బ్రేక్ అయ్యే టైంలో హీట్ ఎనర్జీ అండ్ ఇంకా కొన్ని న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఆ కొత్త న్యూట్రాన్స్ మళ్ళీ వేరే అటామ్స్ ని కొడతాయి. అప్పుడు చైన్ రియాక్షన్ లా స్టార్ట్ అవుతుంది. ఈ చైన్ రియాక్షన్ నుంచి వస్తున్న హీట్ తో వాటర్ ని చాలా ఎక్కువ టెంపరేచర్ తో బాయిల్ చేస్తారు. ఆ వాటర్ స్టీమ్ గా మారి హై ప్రెషర్ తో టర్బైన్స్ ని రొటేట్ చేస్తుంది. టర్బైన్ కి కనెక్ట్ అయి జనరేటర్ ఉంటుంది. అది రొటేట్ అయ్యాక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఇంట్లో వాడే ఎలక్ట్రిసిటీ అదే. న్యూక్లియర్ ప్లాంట్స్ లో కొంచెం ఫ్యూయల్ తో చాలా ఎక్కువ పవర్ జనరేట్ చేయొచ్చు. అందుకే చాలా కంట్రీస్ ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. మీ డిస్ట్రిక్ట్ లో కూడా న్యూక్లియర్ రియాక్టర్ ఉంటే ప్లేస్ ఎక్కడో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అకౌంట్ ని ఫాలో కొట్టండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి.